హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక అద్భుతమైన టాపిక్తో అయితే వచ్చేసాను. ఆ టాపిక్ గురించి చర్చించుకునే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది వచ్చేసి కొత్తగా యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసేటటువంటి ప్రతి క్రియేటర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి వీడియో. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే 4K వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మానిటైజేషన్ అయితే అవుతుంది. కానీ ఈ యొక్క అప్డేట్ వచ్చేసి మన యొక్క ఇండియాలో ఇంతవరకు రాలేదు. అసలు మన ఇండియాలో వస్తుందా లేకుంటే ఇండియాలో రాదా అనేటటువంటి అంశం పైన ఈ యొక్క వీడియోలో అయితే మనం చర్చించుకుందాం గైస్. ఫస్ట్ ఎల్లప్పుడూ కూడా మన యొక్క ఛానల్కు 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మానిటైజేషన్ అయితే అవుతుంది. 2002 కానీ 2000 నుంచి ప్రీవియస్ ఇయర్స్ అన్నీ కూడా యూట్యూబ్ పాలసీస్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఆ యొక్క అప్డేట్ అయితే ఉంది. బట్ లేటెస్ట్గా కొన్ని కంట్రీస్కి మాత్రం వచ్చేసి యూట్యూబ్ వాళ్ళు 3000 వాచ్ అవర్స్ ప్లస్ 500 సబ్స్క్రైబర్స్ ఉంటే కూడా మానిటైజేషన్ అయితే ఇస్తున్నామని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. అటువంటి అప్డేట్ ఇండియాలో రావడానికి మినిమం వచ్చేసి మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము 6 మంత్స్ పడుతుంది గైస్. దగ్గరలో ఆ యొక్క అప్డేట్ ఇండియా కూడా రాబోతుంది. బట్ ఇండియాకు ఎందుకు ఇవ్వలేదు ఆ యొక్క అప్డేట్ అనేది మనం ప్రశ్నించినట్లయితే యూట్యూబ్ వాళ్ళు చెప్పేటటువంటి ఆన్సరు ఆ యొక్క కమెంట్ ఏమంటే, ఇండియాలో వచ్చేసి యూట్యూబ్ క్రియేటివిటీ అంటే యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసేటటువంటి కంటెంట్ క్రియేటర్స్ వచ్చేసి చాలా ఎక్కువ మోతాదులో ఉన్నారు. అంటే కాంపిటీషన్ యూట్యూబ్లో ఎక్కువైంది. సో ఇండియాలో టెక్నాలజీ అనేది చాలా ఎక్కువ డెవలప్ అయింది అన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కంటెంట్ క్రియేట్ చేసేటటువంటి క్రియేటర్స్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో అందుచేత ఈ యొక్క అప్డేట్ అయితే మేము ఇవ్వదలుచుకోలేదు. అందుచేతనే సో ఒకవేళ ఈ అప్డేటు ఇండియాకి కనుక ఇస్తే ఎక్కువ మంది క్రియేట్ చేసేటువంటి క్రియేటర్స్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి కూడా 3000 వాచ్ అవర్స్ ప్లస్ 500 సబ్స్క్రైబర్స్ చాలా ఛానల్స్ అయితే రీచ్ అయినాయి. 4000 వాచ్ అవర్స్ 1K రీచ్ అవ్వడానికి వాళ్ళకు పెద్ద సమయం ఏం పట్టదు. సో ఇండియాలో ఈ అప్డేట్ ఇవ్వకుండా పోవడానికి గల కారణాన్ని చూస్తే మనము ఈ కాంపిటీషన్ అనే దానివల్లనే వాళ్ళు ఇండియాలో ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురాలేదు యూట్యూబ్ వాళ్ళు. బట్ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వచ్చే 6 నెలలకైతే కంపల్సరీ ఇండియాలో ఈ యొక్క అప్డేట్ అయితే వస్తుంది గైస్. మీరైతే దీని గురించి ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దానికి ముందు మీ యొక్క ఛానల్లో మీరు చేసుకోవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే, మీ యొక్క ఛానల్ని ఎల్లప్పుడూ కూడా యాక్టివ్గా పెట్టుకోవాలి. యాక్టివ్గా ఉండే ఛానల్స్కు మాత్రమే యూట్యూబ్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. యాక్టివ్ లేనటువంటి ఛానల్స్ అంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్, యూట్యూబ్ కాపీరైట్ క్లైమ్స్ ఇటువంటివి ఏమీ లేకుండా ఉండేటటువంటి ఛానల్స్కు మాత్రమే యూట్యూబ్ అనేది ఎల్లప్పుడూ కూడా యాక్టివ్గా సపోర్ట్ చేస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనం చేసేటటువంటి వీడియోస్ ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా యూట్యూబ్ పాలసీస్ అకార్డింగ్ టు ద యూట్యూబ్ పాలసీస్ ప్రకారమే మనం చేయవలసి ఉంటుంది. అప్పుడే మన యొక్క ఛానల్ రీచ్ అనేది కూడా పెరుగుతుంది. సో దీన్ని మీరందరూ కూడా ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అనేవి చేయండి గైస్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్స్ రూపంలో అయితే ఈజీగా పొందగలుగుతారు గైస్.